కానీ సమయం వచ్చినప్పుడు ఏది చేయకూడదో అది చేసి పడేస్తారు. ఎందుకలా చేస్తారు? ఎందుకంటే వారికి వారి మనసులపై ఆధిపత్యం లేదు. తమ మనసులకు యజమానులు కారు. అందుకనే ధర్మం యొక్క రెండవ అంశం సమాధి. అంటే వేరేగా అర్థం చేసుకోకండి. సమాధి అంటే మనసును ఏకాగ్రపరచటం. దీనివల్ల మనస్సు అధీనంలోకి వస్తుంది. ఇందులో కూడా 3 భాగాలున్నాయి: సమ్మా వాయామో, సమ్మా సతి, సమ్మా సమాధి. సమ్మా వాయామం అంటే సరైన వ్యాయామం. ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి, కృషి చేయాలి. మన శరీరము బలహీనమై నడవలేకపోతున్నాం అనుకోండి, తెలిసిన వాళ్ళు ఎవరైనా చెబుతుంటారు, తమ్ముడు కొంచెం వ్యాయామం చేయవయ్యా, నీ మాంసం కండరాలు గట్టిపడి బలం వస్తుంది అని. అలాగే మనసు దుర్బలమై రోగగ్రస్తమైనప్పుడు మన మనసుకు కూడా కొంత వ్యాయామం కావాలి. మన మనసు ఎంత బలహీనమైందో, ఎంత రోగగ్రస్తమైందో ఈ 2 రోజుల్లోనూ చూసాం కదా. ఒక్క అడుగు వేసే లోపలే ఈ వైపు ఆ వైపు తూలుతుంది. ఒక్క అడుగు కూడా సరిగ్గా వేయలేదు. ఇటు ఊగుతుంది, అటు ఊగుతుంది, ఓసారి ఇటు ఓసారి అటు. నిజంగా రోగే, ఎంతో దుర్బలమైంది. దీంతో ఎక్సర్సైజ్ చేయించాల్సిందే. మన రోగగ్రస్తమైన మనసును ఆరోగ్యవంతం చేసేది, బలహీనమైన దాన్ని శక్తివంతం చేసేది వ్యాయామమే. సమ్మా వాయామో, సరి అయిన వ్యాయామం. మన మనసును ఆరోగ్యకరంగా ఉంచడానికి, బలం తెంపించడానికి 4 రకాలైన కసరత్తులు ఉన్నాయి. మొదటగా తన మనసును పరీక్షించి చూస్తాడు సాధకుడు. నా మనసులో ఈ దుర్గుణం ఉంది, ఈ దుర్గుణం ఉంది అని గుర్తించి ఆ దుర్గుణాలను బయటికి తీసిపారేయాలి. అదే మొదటి కసరత్తు. మళ్ళీ మీ మనసును పరీక్షించి, నా మనసులో ఈ దుర్గుణం లేదు, ఈ దుర్గుణం లేదు, ఏ ఏ దుర్గుణాలు అందులో లేవో గ్రహించండి. ఇక దుర్గుణాలేవి లోనికి రాకుండా మనోద్వారాలను మూసేయండి. ఏ దుర్గుణాలు లేవో వాటిని లోనికి రాకుండా చేయడమే రెండవ కసరత్తు. ఇక మూడవ కసరత్తులో కూడా మళ్ళీ మనసును పరీక్షించి చూస్తాడు. ఎవరు తమను తాము బాగు చేసుకోవాలనుకుంటే వారు తమను తాము పరీక్షించుకుంటారు, తమ మనసును పరీక్షించుకుంటారు. బయటి ప్రపంచాన్ని కాకుండా తనను తానే పరీక్షించుకుంటాడు. తనలో ఫలానా సద్గుణాలు ఉన్నాయని గ్రహిస్తాడు. ఇక్కడ తనలో అహంకారం తలెత్తకుండా చూస్తాడు. నా మనసులో ఈ సద్గుణాలు నిజంగా ఉన్నాయని గ్రహిస్తాడు. అయితే సరే, ఈ సద్గుణాలను రక్షించుకోవాలి, పెంపొందించుకోవాలని ఆలోచిస్తాడు. దీంతో 3వ కసరత్తు మొదలైంది. ఇక 4వ కసరత్తులో మళ్ళీ తన మనసును పరీక్షించుకుంటాడు. ఏ ఏ సద్గుణాలు లేవో గుర్తిస్తాడు. ఇక్కడ ఏ నిరాశ లేదు, సర్వశక్తులు పనిచేస్తున్నాయి. లేని సద్గుణాలు లోనికి రావడానికి తన కవాటాలని తెరిచిపెట్టుకుంటాడు. దీంతో 4వ కసరత్తు అయిపోయింది. తనలో ఏ దుర్గుణాలున్నాయో వాటిని బయటికి గెంటడం, ఏ దుర్గుణాలు లేవో వాటిని లోనికి రానియకుండా చూసుకోవడం, ఏ సద్గుణాలు ఉన్నాయో వాటిని జాగ్రత్తపరచుకోవటం, ఏ సద్గుణాలు లేవో వాటిని తెచ్చుకోవటం. ఈ 4 కసరత్తులు ఎవరు చేస్తారో సమ్మా వాయామం చేస్తున్నారు, సరైన దారిలో పడ్డారు. ఈ 2 రోజుల్లో ఏదో రకంగా మీరు ఈ పనే చేస్తున్నారు, ఈ పనే ఇంకా చేస్తూ పోతారు. సమ్మా సతి, సమ్యక్ స్మృతి. కాలం గడిచిన కొద్దీ భాష మారుతుంది, పదం మారుతుంది, పదాల అర్థాలు కూడా మారుతుంటాయి. ఇప్పటి భారతీయ భాషలన్నింటిలో కూడా స్మృతి అంటే స్మరణ లేక జ్ఞాపక శక్తి అనే అర్థంలోనే వాడుతున్నాం. పూర్వం స్మృతి అనే పదం ఈ ఒక్క అర్థంలోనే వాడేవారు కాదు. దీనికన్నా మరో అర్థం, ఎక్కువ మహత్వపూర్ణమైన అర్థంలో మెలకువతో, ఎరుకతో, జాగరూకతతో ఉండటం. సమ్యక్ స్మృతి అంటే ఎరుకతో ఉండాలి, ఎంతో జాగరూకతతో ఉండాలి అన్న అర్థంలో వాడేవారు. సావధానంగా ఉండాలి, ఏ పని చేస్తున్నా దానిపై ఎంతో శ్రద్ధ వహించాలి. అదే సమ్మా సతి. మంచి ఎరుకతో ఉండే పని మొదలెట్టాం. ఎవరి గురించో మెలకువతో ఉండటం కాదు, తమరి గురించే ఎరుక. మనం ఏం చేస్తున్నామో దానిపై ఎంతో ఎరుక ఉండాలి. ఈ 3.5 మూరల శరీరం స్థాయిలో ఏం జరుగుతుందో, తమ మానసిక స్థాయిలో ఏం జరుగుతుందో వీటి ఎరుకతో ఉండాలి. ఒక వ్యక్తి ఎరుకతో ఉన్నాడంటే అతడు మొదట ఈ శరీరంపై జరిగే స్థూలమైన సత్యాన్నే
సహాయం తీసుకొని మొదలెడతాడు. ముందుకు వెళుతూ అంతకన్నా సూక్ష్మమైన సత్యాన్ని, అంటే ఎంతో జాగ్రత్తతో చూస్తే కానీ కనపడిన సత్యాన్ని, ఇంకా ముందుకు వెళుతూ అంతకంటే సూక్ష్మమైన సత్యాలను గమనిస్తూ పోతాడు. 2 రోజుల కిందట మనం ఇదే మొదలెట్టాం. ఎంతో స్థూలమైన, అంటే చాలా సులభంగా తెలుసుకోగలిగిన శ్వాసతోనే పని మొదలెట్టాం. తర్వాత సహజ స్వాభావికమైన శ్వాస, సూక్ష్మ శ్వాసపైకి వచ్చాం. ఇలా సూక్ష్మ శ్వాసను గమనిస్తూ అది ఎడమవైపు నుండి నడుస్తోందా, కుడివైపు నుండి నడుస్తోందా, లేక 2 వైపుల నుండి నడుస్తోందా తెలుసుకుంటున్నాం. రోజంతా ఆ శ్వాస ముక్కులో ఎక్కడెక్కడ తగులుతోందో, ఎక్కడ స్పర్శిస్తుందో ముందు తెలుసుకోవడంలో నిన్నటికన్నా సూక్ష్మ సత్యాన్ని గమనిస్తూ వస్తున్నాం. ఈ రాత్రి, రేపు రోజంతా వీటికంటే సూక్ష్మమైన సత్యాలను తెలుసుకుంటూ పోతాం. మార్గమంతా సత్యం ఆధారంగానే నడవాలి. ఎక్కడ కల్పనలను దగ్గరికి కూడా రానివ్వం. అయితే ఇవాళ రాత్రి, రేపు రోజంతా ఏం చేస్తాం? పై పెదవి నుండి ముక్కుపై వరకుండే ఈ త్రికోణ భాగాన్ని ఎన్నుకుందాం. ఈ భాగంలోనే మన పరిశోధన అంతా జరగాలి. ఈ భాగంలోనే సత్యాన్ని వెతకాలి. దీని తర్వాతే శరీరమంతా పూర్తిగా పరిశోధన చేస్తాం. ముక్కు లోపల, ముక్కు పైన, ముక్కు క్రింద ఏం జరుగుతుందో చూడాలి. ఏం జరుగుతోంది? మన శరీరమంతా, శరీరంలోని అణువణువున ప్రతి క్షణము ఏదో జరుగుతూనే ఉంది. ప్రతి క్షణము ఏదో ఒక జీవరసాయనిక ప్రక్రియ, బయోకెమికల్ రియాక్షన్ జరుగుతూనే ఉంది. ఏదో ఒక విద్యుదయస్కాంత ప్రక్రియ, ఎలక్ట్రోమాగ్నెటిక్ రియాక్షన్ జరుగుతూనే ఉంది. ఎంతో సూక్ష్మమైన ఈ ప్రక్రియలు శరీరంలోని అణువణువున ప్రతి క్షణం జరుగుతూనే ఉన్నాయి. మొద్దుబారిన మనసుతో ఈ సూక్ష్మ సత్యాలను గమనించలేకున్నాము. వీటిపైకి ఎప్పుడు మన ధ్యాసే పోలేదు. ఇప్పుడు వాటిపై ధ్యాసనుంచాలి. శరీరమంతా జరుగుతున్నట్లే ఈ చిన్న త్రికోణ పరిధిలో కూడా ఏదో జరుగుతూనే ఉంది. ఏదో ఒక సంవేదన కలుగుతూ ఉంది. శరీరంపై ఏది అనుభవంలోకి వచ్చినా దాన్నే సంవేదన అంటాం. ఏ అనుభవం కలిగినా, ఏది తెలియవచ్చినా అదే సంవేదన. ఈ శరీర స్థాయిలో ఏం తెలియవస్తుంది? 2 రోజుల నుండి మీరు శ్వాసపైనే పనిచేస్తున్నారు కాబట్టి ముందుగా ఆ శ్వాసను పట్టుకునే ఒక విషయం తెలుస్తుంది. జాగ్రత్తగా చూస్తే తెలుస్తుంది. లోపలికి వెళ్ళిన గాలి బయటకు వచ్చేటప్పటికి కొంచెం వేడికి వచ్చింది, కొంచెం వెచ్చబడింది. ప్రతి శ్వాస లోనికి వెళుతుంది, బయటికి వచ్చేటప్పటికి దాని ఉష్ణోగ్రతలో తేడా ఉంటుంది. బయటకు వచ్చే గాలి లోనికి వెళ్ళే గాలి కంటే కొంచెం వేడిగా ఉంటుంది. ఇది సహజం. ప్రకృతి నియమం ఇలా ఉంది. బయటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే మన శరీరంలోని ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బయటి గాలి శ్వాసగా లోనికి వెళ్ళినప్పుడు లోపలి వేడి తగిలి బయటికి వచ్చేటప్పుడు అది కొంచెం వేగాన్ని, వేడిని పుంజుకుంటుంది. ఈ విషయాన్ని ఎప్పుడూ మనం అంతగా గమనించలేదు. ఇప్పుడు దీన్ని గమనిస్తే ఎంతో స్పష్టంగా తెలుస్తుంది. ఇలా చూస్తూ చూస్తూ ఈ శ్వాసతో ఏ సంబంధము లేని వాటిని గమనిద్దాం. ఈ శ్వాసతో ఏ సంబంధము లేని వాటిని గమనిద్దాం. ఈ త్రికోణ పరిధిలో ముక్కు లోపల, ముక్కు పైన, క్రింద ఏమవుతోంది, ఏం జరుగుతోంది? బహుశా ఇక్కడ చల్లగా ఉందని అనిపిస్తుండొచ్చు. అయితే చల్లగా ఉందని తెలుసుకుంటాం. ఇది సత్యం. చల్లగా ఉందని తెలుస్తుంది. ఎప్పుడైనా వేడిగా ఉందని అనిపిస్తే వేడిగా ఉందని తెలుసుకుంటాం. చెమట పడుతుంది అనిపిస్తే చెమట పడుతున్నట్లే. కాకపోతే అక్కడ జిల పెడుతుండొచ్చు, కానీ గోక్కోకూడదు. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఈ దారంతా మన మనసును భోక్తాభావం నుండి తటస్థభావంలోకి మార్చటానికే. జిల పెడుతోంది, అక్కడ గోక్కున్నాం అంటే అక్కడ భోక్తాభావంతో పనిచేసాం. బాగోలేదు మనకు, గోక్కున్నాను, జిలను దూరం చేసుకున్నాను. కానీ అలా చేయకూడదు. అది వచ్చింది, దాన్ని చూస్తున్నాము, మంచిది. జిల వచ్చింది. ఓ జిల, నిన్నే చూస్తున్నానమ్మా, ఎంతసేపు ఉంటావో చూస్తాను. జిల ఎంతో కాలం ఉండదు కదా, వచ్చినప్పుడు తీవ్రంగా ఉంటుంది. సరే, ఇంకా తీవ్రం కానీ ఎంత తీవ్రం అవుతుందో నేను చూస్తాను. కానీ చేయి మాత్రం కదపను.
నా చెయ్యి ఇక్కడే ఉంచుతాను, ఇక్కడే ఉంచుకుంటాను, ఏమైనా జరగని, నా చెయ్యిని అక్కడికి తీసుకుపోను. అది ఎంత తీవ్రమైనా సరే, చూస్తానమ్మా చూస్తాను, ఎంత తీవ్రమవుతావో చూస్తాను. చాలా తీవ్రమవుతుంది. అలా తీవ్రమవుతూ అవుతూ చివరకు లేకుండా పోతుంది, సమాప్తం అవుతుంది. చూసాం కదా దాని తమాషానంతా చూసాం. అలాగే ఎక్కడో గిలిగింతలు కలుగుతుండవచ్చు, సురసురలాడుతుండవచ్చు, జల్లుమంటుండవచ్చు, అదిరినట్లు అనిపించవచ్చు, లాగినట్లుండవచ్చు, స్పందించినట్లుండవచ్చు, దడదడలాడినట్లుండొచ్చు, పీకినట్లుండొచ్చు, పులకించినట్లు ఉండవచ్చు, కంపించినట్లుండవచ్చు, ఇంకెలాగైనా అనిపిస్తుండవచ్చు. మనం చేస్తే అవ్వదు. అది తనంతట తాను ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. మనం ఎప్పుడు పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు చూస్తుంటే తెలుస్తోంది ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అప్పుడప్పుడు ఏదో తేలికగా ఉన్నట్టు అనిపిస్తుంది, అప్పుడప్పుడు చాలా భారంగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు ఒత్తినట్లు, నొక్కినట్లు, నొప్పిగా ఉన్నట్లు, లాగినట్లు ఉంటుంది. అక్కడక్కడ ముడతబడ్డట్టు ఉంటుంది, వ్యాపించినట్లు, ముడుచుకొని తెరుచుకున్నట్లు అనిపిస్తుంది. అప్పుడప్పుడు తడిగానున్నట్లు, ఎండిపోతున్నట్లు అనిపిస్తుంటుంది. ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఏమి జరిగినా దాన్ని తటస్థ భావంతో తెలుసుకుంటూ ఉండాలి. అయితే దానివల్ల మనం ప్రభావితం కాకూడదు. వాటికి ఏ కొంచెం కూడా ప్రతిక్రియ ఉండకూడదు. అవి బాగున్నవని ఆపటానికి ప్రయత్నించకూడదు, అవి చెడ్డవేని దూరం ఉంచే ప్రయత్నం చేయకూడదు. కేవలం వాటిని తెలుసుకుంటూ ఉండటమే. అప్పుడప్పుడు ఎట్లా అనిపిస్తుందంటే ఆ సంవేదన పేరేమిటో కూడా తెలియదు, ఏదో గడబిడ జరుగుతోంది, దాని పేరు తెలియదు. పేర్లు తెలిసినా వాటితో పనిలేదు. ఏ సంవేదనకైనా పేరు పెట్టగలిగినా అలా పేరు పెట్టకూడదు. అలా పేర్లను పట్టించుకుంటే అవి మంత్రాలే కూర్చుంటాయి. జిల పుట్టిందనుకోండి, మనసులోనే జిల 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 అనుకుంటూ ఉంటే అదే మంత్రంగా తయారవుతుంది. ఎప్పుడు అలాంటి పని చేయకూడదు. ఏదో జరుగుతోంది, దాన్ని తెలుసుకుంటున్నాం అంతే. దాని ప్రభావానికి లోనుగాము, ప్రతిక్రియ జరపం. తటస్థ భావంలో ఉన్నాం అంతే. ఏది అనుభవానికి రాకపోతే శ్వాస ఉండనే ఉంది, దాన్ని గమనిస్తూ ఉండటమే. అలా మన మనస్సును ముక్కు దగ్గరే నిలుపుదాం. సమ్యక్ స్మృతి, జాగరూకతతో ఉన్నాం, మెలకుతో ఉన్నాం. అలా స్థూలాన్ని నుండి సూక్ష్మ వైపు ముందుకు సాగుదాం. సమాధి. చిత్తాన్ని ఏకాగ్రపరచడమే మన లక్ష్యం కాదు. కేవలం సమాధి స్థితి పొందటమే మనకు కళ్యాణకారి కాదు. అది కూడా సరైన విధంగా ఉండాలి. అంటే మనసును ఏకాగ్రపరచడానికి కావలసిన ఆలంబనలో కూడా ఎక్కడ అసత్యం ఉండకూడదు, ఎలాంటి కల్పనలు వద్దు. ఏ సత్యమైతే మన అనుభూతిలోనికి వస్తుందో దాని సహాయంతోనే మన చిత్తాన్ని ఏకాగ్రపరుద్దాం. ఆ ఏకాగ్రతకు తీసుకున్న ఆధారంపై ఎలాంటి రాగం కానీ, ద్వేషం కానీ, మోహమూర్తలు కానీ లేనప్పుడు అది సమ్యక్ సమాధికి దారి తీస్తుంది. అలా కాకపోతే అవి మిథ్యా సమాధి, హానికరమైన సమాధి వైపుకు దారి తీస్తాయి. మనం కొంగలను చూస్తుంటాం, ఒంటికాలిపై నిలబడి ఎంతో సమాధి స్థితిలో, ఎంతో ధ్యానంతో ఉంటుంది, గొప్ప ఏకాగ్రత. కానీ దాని ధ్యాసంతా దేనిపైన ఉంది? నీళ్లలో చేప ఎక్కడ కనపడుతుందో దాన్ని గుట్టుకొని మింగడానికే. అందుకనే కొంగ జపం సామెత అయింది. అలాగే ఎలుక కన్నం దగ్గర పిల్లి ఒక్క వెంట్రుక కూడా కదలకుండా ఎలా నిలబడుతుందో చూడండి. ఈ ధ్యాసంతా కన్నంలోంచి వచ్చే ఎలుకను మింగేయడానికే. అలాగే తుపాకీ గురిపట్టి నిల్చున్న వేటగాడును జంతువు కనపడగానే డామ్మని పేల్చడానికే. ఇవన్నీ కూడా ఏకాగ్రతలే, సమాధి స్థితులే, ధ్యాన స్థితులే. కానీ వీటి ఆధారాలన్నీ తప్పుడువే. అందువల్ల అవి సమ్యక్ సమాధులు కావు. అలాగే ఏ కల్పన ఆధారంగానో దానిపై రాగంతో సులభంగా మనసును ఏకాగ్రపరచవచ్చు. అలాగే ద్వేషాన్ని ఆలంబన చేసుకుంటే కూడా ఏకాగ్రత సాధ్యమే. మరి మిథ్యా కల్పనల ఆధారంగానైతే చాలా ఏకాగ్రం అవుతుంది మనసు. చాలామంది చేస్తుంటారు, కానీ అవన్నీ సరైన ఏకాగ్రతలు కావు. ఏ నిజం ఈ క్షణంలో అనుభూతిలోకి వస్తుందో దాన్ని తెలుసుకుంటున్నాం. రాబోయే క్షణంలో ఏ నిజం ప్రకటితమవుతుందో దాన్ని అప్పుడు గమనిస్తాం. దాని తర్వాత వచ్చే క్షణంలో దాన్ని చూస్తాం.
అలా క్షణము ప్రతి క్షణము ఏ ఏ నిజాలు మన ముందుకు వస్తున్నాయో వాటన్నింటినీ అప్పటికప్పుడు తెలుసుకుంటూ పోతాం. ఎంత ఎక్కువసేపు అలా తెలుసుకుంటూ ఏ ప్రతిక్రియ లేకుండా ఉంటే అంత మంచి సమాధి అవుతుంది. ఇదే పని చేస్తున్నాం. ఇలా ధర్మం యొక్క 3 అంశాలు శీలంలో ఉన్నాయి. ఇంకో 3 సమాధిలో మీడాయి. మిగిలిన 2 ప్రజ్ఞలో అంతర్గతమై ఉన్నాయి. ప్రజ్ఞను రేపు తెలుసుకుందాం. ఇవాళ మాట్లాడడం లేదు. ఇప్పుడైతే శీలాన్ని పాటిస్తూ సమాధిని సాధన చేస్తూ ఉన్నాం. ఇక ప్రజ్ఞక్షేత్రంలోనికి ఎల్లుండి ప్రవేశిస్తాం. మధ్యాహ్నం 3 గంటలకు. ప్రజ్ఞను గురించి రేపు సాయంకాలం తెలుసుకుందాం. ప్రజ్ఞాక్షేత్రంలోకి పోవడానికి ఇంకెంత సమయం మిగిలిందో ఇవాళ రాత్రి, రేపు రోజంతా, ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ సమయాన్నంతా చక్కగా ఉపయోగించుకుందాం. బాగా అర్థం చేసుకుంటూ పనిచేద్దాం. ఒకవైపు మన శీలపాలను గట్టిపరచుకుందాం. మిగతా శీలాలు పాటించలేకపోవడానికి ఇక్కడ కారణాలు ఏమీ లేవు. కానీ మాటలు మాట్లాడడం మనకెంతో అలవాటైపోయింది. మాట్లాడేటప్పుడు అబద్ధాలు దొరికితే శీలభంగం అవుతుంది. శీలం భంగం అవుతుంది. శీలభంగంతో పునాదులు ఒక్కసారిగా కదిలిపోతాయి. అప్పుడు ఇకపై చేయాల్సిన పనేం చేయలేం. ప్రగతి సాధ్యం కాదు. అందువల్ల ఎంతో ఖచ్చితంగా పాటిస్తూ, శీల సదాచారాలను పాటిస్తూ, ఎంతో మెలుగుతూ పనిచేద్దాం. ఈ కాస్త త్రిభుజాకార ప్రదేశంలో ఏ ఏ నిజాలు ప్రకటితమవుతుంటాయో వాటిని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే మనము ఎల్లుండి ప్రజ్ఞాక్షేత్రంలో అడుగటానికి కావలసిన యోగ్యతను సాధిస్తాం. మనస్సుకు లోతైన ఆపరేషన్ చేసుకుంటాం. ఆ ఆపరేషన్ ద్వారా మనస్సులో ఉన్న చిక్కుముడులను, ఏ ఏ వికారాలు ఉన్నాయో వాటిని తీసి బయటకు తోసివేస్తాం. మేలు జరుగుతుంది. ధర్మాన్ని పూర్తిగా అందుకోవటానికే మనం ఇక్కడికి వచ్చాం. కేవలం మొదటి అడుగును, 2వ అడుగును వేయటమే కాదు, ధర్మం యొక్క 3వ అడుగును కూడా వేసి ముక్తి అవస్థను చేరుకోవడానికి అరువులమవుదాం. ముక్తి అవస్థను చేరుకుందాం. కళ్యాణప్రదమైన ధర్మము, మంగళప్రదమైన ధర్మము, ముక్తి నొసగే ధర్మము, శుద్ధ ధర్మం దొరికింది. ఇది ఎంతో మంగళకరమైన విషయం. ఇప్పుడు అడుగడుగు వేసుకుంటూ ఈ మార్గంలో నడవాలి. మిగిలిన 8 రోజులు ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకోవాలి. మానవ జన్మ ఎంతో ఉత్తమమైనది, అమూల్యమైనది. అందులోనూ అదృష్టం కొద్దీ శుద్ధ ధర్మం దొరికితే ప్రతి క్షణము ఎంతో అమూల్యమవుతుంది. ఇప్పుడు ప్రతి క్షణాన్ని ఎంతో చక్కగా ఉపయోగించుకోవాలి. ఒక్క క్షణం కూడా మాటల్లో వ్యర్థం కాకూడదు. బద్ధకంతో పోగొట్టుకోకూడదు. పొరపాట్లతో పాడు చేసుకోకూడదు. మీ ప్రయత్నం కొనసాగిస్తూ మెలకువతో ఉండండి. మనను గురించిన ఎరుక, ముక్కు దగ్గర, ఈ ప్రదేశంపైనే జాగరూకత. ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ పోదాం. మన మేలు చేకూర్చుకుందాం. మన మంచిని సాధిద్దాం. మన స్వస్తి ముక్తిని సాధిద్దాం. శుద్ధమైన ధర్మ మార్గంలో నడిచేవారికి అంతా మంచే జరుగుతుంది. అంతా మేలే జరుగుతుంది. స్వస్తి ముక్తి చేకూరుతాయి. ఎవరెవరు ధర్మ మార్గంలో నడవటానికి వచ్చారో వారందరికీ శుభమగుగాక. అందరికీ మేలు జరుగుగాక. అందరికీ స్వస్తి ముక్తి కలుగుగాక. స్వస్తి ముక్తి కలుగుగాక. భవతు సర్వ మంగళం. భవతు సర్వ మంగళం.